పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెచ్చున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ తెలియపరిచాడు. అదేంటంటే, మనం చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మరొకసారి మీ అందరి కొరకు నేను చదువుతున్నాను. నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలలో మీరు 3వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పలికిన ఈ మాటలు ఈరోజు మనం ధ్యానించుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఈ పాదాలు కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినం, ఈ పునరుద్ధాన దినంలో నైనా ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ నామాన్ని గణపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచే గొప్ప భాగ్యాన్ని దయచి చదువుకున్న వాక్య భాగం మా అందరికీ మా జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి బతిమలాడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జనవరి 27వ తారీఖున చర్చ్ ఓపెనింగ్, మందిర ప్రతిష్టారాధన జరుగును. కాబట్టి అందరూ కూడా మరి మందిర ప్రతిష్టారాధనకి పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో బలపరిచి ఎంతో ఘనంగా దేవుని నామ మహిమార్థంగా ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో ఘనంగా జరిగించాలని ఆశపడుతున్నాం. కాబట్టి సంఘబిడ్డలందరూ కూడా గమనించి ఆ కార్యక్రమానికి తప్పకుండా పాల్గొనవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. చదువుకున్న వాక్య భాగంలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనంలో పౌలు గారు అంటున్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. ఏమిటి వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడేది? 2024వ సంవత్సరంలో కొన్ని తప్పిదాలు, పాపాలు, ఇబ్బందులు, సమస్యలు మనం ఎదురు చూసి ఉండొచ్చు. దేవుడు అన్నాడు, గతమాన్ని మరిచి, అంటే గతాన్ని అంటే స్థితిగతులు కాదు, మన స్థితిగతులు కాదు మరిచేది, మనం చేసిన తప్పిదాలను మరిచి, లేదా మనకు కలిగిన నష్టాలను మరిచి, మనకు కలిగిన ఆపదలను విడిచి, వాటిలన్నిటిని మరిచి నూతన సంవత్సరంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. కానీ గతాన్ని పట్టుకుంటూ వేలాడుతూ ఉండకూడదు. తెలంగాణ గవర్నమెంట్ నిన్న ఒక జీవో రిలీజ్ చేసిందండి. ఇప్పుడు HMPV అనే ఒక వైరస్ ప్రభావితం అవుతుంది భారతదేశంలో. హ్యూమన్ మెటాఫోరస్ వైరస్ అని ఒక వైరస్ అవుతుంది. ఇప్పుడు ఇది కరోనా కంటే ఇబ్బందికరంగా ఉంటుంది, లేదంటే ఇంకా అనేక మందిని ఇబ్బంది పెడుతుంది అని చెప్పి కొన్ని రకాల సూచనలు ప్రారంభమైనాయి. ఆల్రెడీ కొన్ని దేశాల్లో, ఆల్రెడీ చైనా నుంచి ప్రారంభమైంది, జపాన్ దేశాలకు స్ప్రెడ్ అయింది. అంటే ఇది ఎలా దేనితో పోలుస్తున్నారంటే, కరోనా ముందుంది కాబట్టి, కరోనా దానికన్నా ముందు వచ్చి ఒక 3 సంవత్సరాల ప్రజలను ఇబ్బంది పెట్టింది కాబట్టి దానికన్నా భయంకరంగా ఉందని ఉండబోతుంది అని చెప్పి పేపర్లో, న్యూస్లో, అన్నిట్లో వార్తల్లో ఈ మధ్యన రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నా, కరోనాని ఎదుర్కొన్నాం. మనకి దేవుడు శక్తిని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. దాని గురించి భయపడలా. మనం దాని గురించి భయపడకుండా ఇప్పుడు గతాన్ని గురించి మనం ఆలోచించొద్దు. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీని నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రయత్నాలు మనం చేయాలి, లేదంటే జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కరోనాని మనం చంపిందంటే ఇప్పుడు ఇది కూడా ఖచ్చితంగా ఇది చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దీనిలో మనం ఖచ్చితంగా దీనికి బానిసలైపోతాం, లేదంటే దీనిలో మనం చచ్చిపోతాం, దీనికి మనం దొరికిపోతాం అని చెప్పి దీనికి భయపడాల్సిన పని ఏం లేదు. గతం అయిపోయింది, దేవుడు తప్పించాడు, దాన్ని అయిపోయింది. అది విజయమైనా అపజయమైనా, లేదంటే అనారోగ్యమైన ఏదైనా గతంలోంచి దేవుడు మనల్ని తీసుకొచ్చి భవిష్యత్తులోకి నిలబెట్టాడు. గతాన్ని తప్పించి, గతంలో జరిగిన ఇబ్బందులు, సమస్యలు అన్నిటిని
తీసివేసి దేవుడు క్షేమకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రతిదానికి మనం గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండకూడదు. ప్రతిదానికి జరిగిన తప్పును తలుచుకుంటూ నిరుత్సాహపడకూడదు. పోయిన నష్టం, జరిగిన నష్టాన్ని గురించే అలాగే ఉండిపోకూడదు. ఎప్పటికప్పుడు గతాన్ని మరిచి నూతన సంవత్సరం నూతన విధానంలో ముందుకు పరిగెత్తుతూ ఉండాలి. అది పౌలు గారు చెప్తున్న మాట ఫిలిప్పీ సంఘానికి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. అంతేగాని ప్రతిసారి కూడా గతాన్ని తలుచుకుని బాధపడకూడదు. గతంలో జరిగి ఉండొచ్చు ఒక భయంకరమైన సంఘటన, మన కుటుంబాల్లో ఎవరినైనా కోల్పోయి ఉండొచ్చు, వ్యాధి కలిగి ఉండొచ్చు, ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, నష్టం కలిగి ఉండొచ్చు, ఆపద కలిగి ఉండొచ్చు, ఏదైనా కలిగి ఉండొచ్చు 2024 సంవత్సరంలో. ఈ 2025 సంవత్సరంలో వాటినే పట్టుకుని వేలాడమంటలే దేవుడు, దాన్నే పట్టుకుని బాధపడమంటలే దేవుడు, దాన్నే పట్టుకుని నిరుత్సాహపడమంటలే దేవుడు. యూ హ్యావ్ టు బి ఎంకరేజ్డ్ బై యువర్ సెల్ఫ్ అండ్ గో ఫార్వర్డ్. నువ్వు దేవుని చేత ప్రోత్సహించబడి ఇంకా ముందుకు వెళ్తానే ఉండాలి. కానీ నాకు అలా జరిగింది కదా, అప్పుడు అలా అయ్యింది కదా, అదిగో అలా నేను ఇబ్బంది పడ్డాను కదా అని చెప్పి ప్రతిసారి గతాన్ని తలుచుకోకూడదండి. పాపాన్ని విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. పాపాన్ని మర్చిపోయి మనం దేవాది దేవుని ముందుకు వెళ్ళాలి. మనం మర్చిపోయి దేవునిలోనికి ముందుకు వెళ్ళాలి. వెనకవి మరిచి అంటున్నాడు దేవుడు. సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతురును గద్దించింది. చూశారండి, వెనకాల ఏముందంట? సాతాను ఉందంట. సాతానా వెనకకు పొమ్ము. పౌలు గారు అంటున్నాడు వెనకవి మరిచి అంటున్నాడు. అంటే సాతాని క్రియలను మరవాలి మనం, పాపపు క్రియలను మరవాలి మనం. మన వెనకాల ఎవరుంటారంటే సాతాను ఉంటుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన వెనకాల ఏముంటుంది? సాతాను ఉంటుంది. నీకు నిద్ర ఆవరించడానికి, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఏదో ఒకటి వెనకాల నుంచి ఊగుతూ ఉంటుంది. కాళ్ళు నొప్పులో, నిద్ర, ఫోను ఏదో ఒకటి అప్పుడే మోగుతూ ఉంటుంది. నీ పక్కనే, నీ వెనకాలే ఉంటుంది అది సాతాను. అందుకే సాతాను క్రైస్తవ విశ్వాసికి వెంబడనే ఉంటుంది. నిన్ను ఎక్కడ పడేయాలా అని. బైక్ మీద వెళ్తున్నప్పుడు బైక్ మీద పడేయాలనో, వాహనం మీద వెళ్ళినప్పుడు పడవేయాలనో దేవుడు ఇదిగో. కానీ దేవదూత ద్వారా కాపుదలు ఉంచుతున్నాడు కాబట్టి సరిపోతుంది. లేదంటే పక్కన ఎవరుంటారంటే, వెనకనే ఎవరుంటారంటే సాతానే ఉంటుంది. సాతానే ఉంటుందండి. కొన్నిసార్లు మనం ఒక పని చేద్దాం అనుకుంటే ప్రతిసారికి వెనకాల లాగుతూ ఉంటారు. వెనక లాగుతూ ఉంటారు. వెనకకు లాగే వాళ్ళు దేనితో పోల్చొచ్చు అంటే సాతానుతోనే పోల్చాలి, అపవాదితోనే పోల్చాలి. ప్రభు అన్నాడు ఇక్కడ, వెనుకకు పొమ్ము సాతానా, వెనకకు పొమ్ము. ఏం చేద్దామన్నా డిస్కరేజ్మెంటే, ఏం చేద్దామన్నా నష్టం చూపించడమే, ఏం చేద్దామన్నా అది కాదంటమే, ఏం చేద్దామన్నా అది కుదరదంటమే. ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి తత్వం ఏంటంటే సాతాను తత్వం, అపవాది తత్వం. మన బాగోగులు వాళ్ళకి ఇష్టపడక ప్రతిదానికి వెనకలాగుతారు. ఒకవేళ నిజంగానే వాటికిలో నువ్వు చేస్తుంటే నష్టం ఉందనుకో, ఎలా చెప్పాలి? మంచిదేనయ్యా, చేయటం మంచిదే, ఆ వ్యాపారమో, ఆ పన్ను, ఆ ఉద్యోగమో, అక్కడికి వెళ్ళటమో మంచిదే, కానీ ఇగో వెళ్తే ఇలా రావచ్చేమో, ఇగో ఇలాంటివి కూడా చూసుకో, ఇలాంటివి కూడా ఎదుర్కో అని చెప్పాలి. ఆ సమస్యను ముందు పరచాలి. అంతేగాని వెళ్తే నష్టం వచ్చేద్ది, వెళ్తే నీ బిడ్డలు చచ్చిపోతారు, ఇంట్లో నష్టం వస్తుంది, ఇది జరుగుద్ది, అది జరుగుద్ది అని చెప్పి భయపెడతాం కాదు. ఏ పన్నైనా చేద్దాం అనుకున్నప్పుడు నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారండి. నేను చెప్తున్నా కదా, చాలాసార్లు ఈ మందిరం కడుతున్నప్పుడు కూడా అవసరమా ఇంతమంది, ఇది ఇంత అప్పులు చేసో లేదంటే ఇది చేసో వెనక్కకి లాగేవాళ్ళు కొంతమంది ఉంటారు, నిరుత్సాహపరిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఇది ఎక్కడ ప్రబలిపోద్దనో లేదంటే ఏదన్నా కారణం బట్టి నిరుత్సాహపరిచేవాళ్ళు కొంతమంది ఉంటారు మన జీవితాల్లో, మన ఉద్యోగాల్లో కానీ, మన వ్యాపారాల్లో కానీ, మనం చేసే పనిపాట్లో కానీ, చదువుకునే పరిస్థితులను బట్టి. నేను కూడా ఎంసీఏ చేస్తున్నప్పుడు మా ఇంటికాడ కూడా డబ్బులు లేవండి. ఎందుకు చెన్నైలో ఎంసీఏ అవసరమా అన్నారు బంధువులు. ఎందుకంటే వాళ్ళ బిడ్డల కంటే ఎక్కువ చదువుకుంటామేమోనని, వాళ్ళ బిడ్డల కంటే ముందు ఫలితమే అయిపోతామేమోనని, ప్రయోజకులు అయిపోతామేమోనని వెనకకు లాగుతూ ఉంటారు. వెనకకు లాగేవాళ్ళు. ఈ వెనకకు లాగే తత్వం అంతా ఎవరిదంట? సాతాను తత్వం. మీరు కూడా పొరపాటున ఎవరైనా ఏదైనా చేస్తా అంటే వెనకకు లాగొద్దు. మీకు సాధ్యపడితే సహకరించండి, మీకు అవసరమైతే, మీకు కుదిరితే సహకరించండి, ఎంకరేజ్ చేయండి. అంతేగాని వీళ్ళు ఎక్కడ డెవలప్ అయిపోతారో, బాగుపడిపోతారని చెప్పి వెనకకు లాగే తత్వం ఉందా, అది మీలో సాతాను ఉన్నట్లే, అది సాతాను తత్వమే. అందుకే ప్రభు అన్నాడు పేతుర్ని, సాతానా వెనక పొమ్ము అని గద్దించాడు.
వెనకపోమని గద్దించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనుక వాటిని మరచాలి, వెనుకున్న వాటిని మర్చిపోవాలి, సాతాను క్రియలను మర్చిపోవాలి, సాతాను క్రియలను విడిచిపెట్టాలి, సాతాను తత్వాన్ని విడిచిపెట్టాలి, సాతాను మనసుని విడిచిపెట్టాలి. అన్నీ విడిచిపెట్టి దేవునిలో ముందుకు సాగాలంటున్నాడు పౌలు, అపోస్తులైన పౌలు ఫిలిప్పీల సంఘానికి. కాబట్టి నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మనం ఎలాంటి మనసును విడిచిపెట్టాలంటే, వెనుకున్నటువంటి సాతాను లాంటి మనసును విడిచిపెట్టాలి. వెనకకు లాగే సాతాను ప్రేరేపణ మనస్సును, ఆలోచనను విడిచిపెట్టాలి. సాధ్యమైనంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ముందుకు ప్రోత్సహించబడే తత్వాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే ఇతరులకు కూడా ఆ విధంగానే మనం ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగానే ఇది నీ వల్ల కాదు, ఇది నీకు అసాధ్యము అని చెప్పి మనం ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు. అది డిస్కరేజ్ చేస్తే అది సాతాను తత్వం అని, సాతాను మనస్సు అని దేవాది దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మరొకటిగా వెనుకున్నవి ఏంటో చూద్దాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 18 వర్స్ 40. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 18 వర్స్ 40. 18వ అధ్యాయం కీర్తన గ్రంథం 40 వచ్చును. నా శత్రువులు వెనుకకు నీవు మళ్ళింపజేసితివి. చలమా, నా శత్రువును వెనుకకు నీవు మళ్ళంపచేసితివి లేదా మళ్ళా చేసితివి. నన్ను దేశించు వారిని నీవు నిర్మూలన చేసేతివి. శత్రువుల్ని వెనకకి పంపించాడు. వెనక ఉండేది ఎవరంటే మొదటి సాతాను, రెండవది ఎవరు? శత్రువులే. మన ఇంటి వెనకాలే ఉంటారు, ముందు వారు బాగానే మాట్లాడతారు, కానీ వెనక వారికి వచ్చేపాటికి చాలాసార్లు మరి వాస్తు బట్టో మరి ఏంటన్నా కానీ వెనకకుండే వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు. అన్ని విధాలు కాకపోయినా, అన్ని సమయాల్లో కాకపోయినా, జనరల్గా ఎప్పుడు కూడా ముందు కిచెను, వెనకాల ఏం పెడతారు? ఏదన్నా వేస్ట్ రూమో, స్టోర్ రూమో, బాత్రూమో, లేదంటే ఇలా వాష్రూమో, అలా. ఎందుకంటే వెనకకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అన్నాడు, శత్రువులను ఇదిగో వెనక ఉంటారంట, మన వెనకే ఉంటారంట. మన శత్రువులు మనల్ని పడేయడానికి, మన వెనక లాగటానికి, మనల్ని అపజయం పొందించడానికి మన వెనకనే ఉంటారు శత్రువులు, మన వెనకనే ఉంటారు శత్రువులు. మోషే ఐగుప్తు ప్రాంతం నుంచి బయటికి వచ్చినప్పుడు కనాను చేరటానికి అడ్డొచ్చింది ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని చెప్పి వెనక తిరిగి చూస్తే ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఎవరు? ఫరో సైన్యం. చూద్దాం నిర్గమాకాండం ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14, 14వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ వచనం. వెనకాల ఏం కనిపించారు? ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులు తన వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టి. చూసారా, వెనకాల ఎవరు వస్తున్నారు? శత్రువులు వస్తున్నారు. ఫరో సైన్యం వస్తుంది వారిని సంహరించటానికి. తన వెనుకకు చూచి మిక్కిలి భయపడరు, యెహోవాకు మొరపెట్టిరు వాళ్ళు. సాధారణంగా వెనకాల సాతాను ఉంటుంది, వెనకాల మన శత్రువులు ఉంటారండి. మనం సంహరించడానికి, మన పతనాన్ని కోరుకోవడానికి మన శత్రువులు మన వెనకాలే ఉంటారు, మన వెనకాలే ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటివి పాపపూరితమైన ఆలోచనలు, సాతానమైన ఆలోచనలు, శత్రువులు ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టాలి. వాళ్ళన్నిటి గురించి మనం బాధపడకూడదు. అవి ఉన్నాయి అని చెప్పి తెలుసుకుని వాటి గురించి మొరపెట్టాలి. అంతేగాని దాని ఉన్నాయి అని చెప్పి వాటికే చూసి వెనక్కి తిరిగి చూస్తే చచ్చిపోతామండి. ఇప్పుడు లోతు భార్య ఏం చేసింది? సొదొమ గొమొరా నుంచి ఆ పట్టణం నుంచి నాశనం అయిపోతుంటే వెనక్కి తిరిగితే ఏమైంది? ఉప్పు సమం అయిపోయింది. పిల్లర్ ఆఫ్ సాల్ట్. ఆదికాండం ఇక్కడ చూద్దాం ఒకసారి. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 26. 19వ అధ్యాయం 26వ వచనం. 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. వెనకాల ఇబ్బందులు ఉన్నాయని, శత్రువులు ఉన్నారని చెప్పి వెనక తిరిగితే మరణం వస్తుందంటండి, ఇబ్బంది వస్తుందంటండి, ఆపద వస్తుందంటండి. ఎప్పుడు కూడా వెనకాల నష్టం జరిగిందనో, గత సంవత్సరంలో నష్టం జరిగిందనో, లేదా ఇబ్బంది జరిగిందని చెప్పి దాని గురించి నిరుత్సాహపడితే వెనకాల ఏం దాగుందంటే మరణం దాగుంది. సాతాను సంబంధమైన క్రియలు దాగి ఉన్నాయి, శత్రువులు దాగి ఉన్నారు. వెనకమంతా పాపమే,
వెనక దాగి ఉన్నాయన్నీ ఘోరమైన శిష్యాలే. గతాన్ని గురించి మనం ఆలోచిస్తే మనం ముందుకు సాగలేం. వెనక్కి తిరిగిపోతే అక్కడే మరణిస్తాం. లోతు భార్య అనుకుంది, ఎంతో లోకమంతా మంచిగా ఉండేది, సొదొమ గొమొరాలో ఉన్నప్పుడు నేను తాగి తందనాలు ఆడేవాడిని, ఇదిగో నా పరిస్థితి బాగుండేది, ఎంజాయ్ చేసేదాన్ని, ఇదిగో మాంసం కొనలేదు బాగా తినేవాళ్ళం అని చెప్పి సొదొమ గొమొరాను చూసి బాగా సంతోషించాలని చెప్పి వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగితే వెనకాలే ఉంది, మరణం ఉందంటే. అక్కడికక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని ఆరాధిస్తున్న మనం 2024 సంవత్సరంలో పాపపూరితమైన ఆలోచనల్ని వదిలిపెట్టి వచ్చాం. రక్షణ పొందుకున్నాం, దేవుని నామాన్ని కొనసాగిస్తున్నాం. ఒకసారి మళ్ళీ వెళ్ళొద్దాంలే, మళ్ళీ ఆలోచనల్లోకి మళ్ళీ వెళ్ళొద్దాంలే, ఆ పాపపూరిత ఆలోచన మళ్ళీ చేద్దాం అనుకుంటే మనకి తిప్పలు తప్పవండి. కానీ వెనకవి మరిచి ముందున్న వాటి కోసమే పరిగెత్తమంటున్నాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని జీవితాల్లో కొన్నిసార్లు మనందరికీ కూడా నిరుత్సాహాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు కలగొచ్చు కొన్ని గత సంవత్సరంలో. కానీ దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోమంటలా, వాటిని విడిచి దేవుణ్ణి కొనసాగించుకుంటున్నాడు. జానీ ఎరిక్సన్ అనే ఒక మిషనరీ ఉందండి, ఒక మిషనరీ, క్రిస్టియన్ మిషనరీ. ఆమె ఒలింపిక్ గేమ్స్లో స్విమ్మింగ్లో మంచి అథ్లెటిక్. తన తండ్రి ద్వారా ప్రేరేపించబడి మంచిగా స్విమ్మింగ్ నేర్చుకుంది. తన తండ్రి బాగా స్విమ్మింగ్లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే తన తండ్రి బాటన స్విమ్మింగ్ నేర్చుకుంది. తన తండ్రి బాటనే స్విమ్మింగ్ నేర్చుకుని తను కూడా స్విమ్మింగ్స్లో పాల్గొనడానికి, ఒలింపిక్స్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఒకరోజు స్విమ్మింగ్ చేస్తూ ఉండగా తనకి స్విమ్మింగ్లోనే పక్షవాతం వచ్చేసింది. ఈ నీటిలో ఆ ఈత కొడుతుండగానే ఒలింపిక్స్ కోసం సిద్ధపడుతున్నప్పుడే ఈ నెక్ దగ్గర నుంచి ఈ చేతులు, కాళ్ళు అన్నీ కూడా పెరాలసిస్ వచ్చింది. 17 సంవత్సరాల వయసులో ఆ సహోదరికి. తండ్రిని బట్టి ఒలింపిక్స్లో వెళ్ళాలన్న ఆశతో ప్రయత్నించిందే కానీ 17 సంవత్సరాల వయసులోనే, ఇంకా వివాహం కూడా కాలేదండి, 17 సంవత్సరాల వయసులో జానీ ఎరిక్సన్ అనే అథ్లెటిక్కి స్విమ్మింగ్లో ఆ గేమ్ మధ్యలోనే, ఎందుకంటే స్విమ్మింగ్ కూడా సరిగ్గా చేయకపోతే ఇది చాలా ఇబ్బంది అవుతుందండి. ఏ గేమ్ అయినా అంతే, పట్టు తెలకపోతే అంతే, ఇక అక్కడే పడిపోతాం. ఏదో బలంతో మొండిగా చేయకూడదు ఏ పనైనా. మరి ఏం జరిగిందో తెలియదు కానీ మరి తనకి ఇక్కడ నుంచి మెడ దగ్గర నుంచి మొత్తం కాళ్ళు చేతులన్నీ కూడా పెరాలసిస్ వచ్చేసింది. 17 సంవత్సరాల వయసులోనే వీల్ చైర్కి పరిమితం అయిపోయింది. చచ్చిపోదాం అని చెప్పి చాలాసార్లు స్విమ్మింగ్ పూల్లో మళ్ళీ దూకి చచ్చిపోదామని చెప్పి దూకేసిందంట. వీల్ చైర్లోకి వెళ్ళి దూకేసింది. వాళ్ళు చూసి వీళ్ళు చూసి బ్రతికిచ్చారు. ఒక సంవత్సర కాలం అంతా చాలా డిస్కరేజ్ అయిపోయింది, చాలా నిరుత్సాహపడిపోయింది. ఏంటి నాకు బతికిట్ట అయిపోయింది, ఏం చేశాను నేను తప్పు, ఏం పాపం చేశాను, ఎంతో గోల్డ్ మెడల్ సాధించాలనుకుంటున్నాను. చాలా బాగా ప్రాక్టీస్ చేసింది. అయినప్పటికీ ఆ స్విమ్మింగ్లో అనుకోని రీతిగా అంతవరకు బాగానే ఉందండి, అప్పటి వరకు బాగానే ఉంది. అప్పుడు జరిగిపోయింది, స్విమ్మింగ్ పూల్లో పెరాలసిస్ వచ్చింది. జీవితం అంతా వీల్ చైర్లకే పరిమితం అవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో చాలా డిస్కరేజ్ అయింది. కానీ తన తండ్రి చెప్పిన మాటలు, చాలా నిరుత్సాహంలో ఉన్న ఆ స్త్రీని ప్రోత్సాహపరిచి ఆమె జీవితంలోనే ఇప్పుడు అనేక మంది డిజబిలిటీకి, అంటే అంగవైకల్యం, ఇలా పెరాలసిస్ ఉన్న వారి మధ్యన పరిచర్య చేయడమే కాదు కానీ ఎలా సంపాదిస్తుందో తెలుసా? నోటితో పెయింట్ వేస్తుందంట. బ్రష్ తీసుకుని నోట్లో పెట్టుకుని పెయింట్లు వేస్తే ఇప్పుడు ప్రపంచంలో జానీ ఎరిక్సన్ పెయింట్స్ అంటే కోట్ల రూపాయలు అమ్ముడవుతున్నాయి అంట. చేతులతో వేసినవి కాదండి. ఆమె బ్రష్ నోటితో పట్టుకుని ఒకరోజు కాఫీ తాగుతా ఆ కాఫీ పడిపోయినండి. కాఫీ పడిపోతే అదొక పెయింట్ లాగా అనిపించిందంట. వై కాంట్ ఐ పెయింట్ విత్ ద మౌత్ అని ఆలోచనతో ఆమె బ్రష్ తీసుకుని ఆ టీని ఆ పేపర్ మీద వేస్తే మంచి డిజైన్ వచ్చిందంట. అక్కడ ప్రారంభమైంది ఆమె యొక్క ప్రోత్సాహం. ఆ దినము నుంచి నోటితో పెయింట్ వేసింది. ప్రపంచంలోనే ఆమె పెయింట్లు అత్యధికమైన కోట్ల రూపాయలకి అమ్ముడవుతుంది ఇప్పటికీ. జానీ ఎరిక్సన్ అని మీరు గూగుల్లో టైప్ చేయండి, యూట్యూబ్లో టైప్ చేయండి, మంచి ప్రోత్సాహకరమైన మాటలు ఆమెను చెప్తుంది యూట్యూబ్లో. మన ఎంటర్టైన్మెంట్లకే సరిపోవట్లేదు, ఎంత ప్రోత్సాహకరమైన మాటలు. చేతులు కాళ్ళు 17 సంవత్సరాల వయసులోనే వీల్ చైర్కి పరిమితమైన ఆమె ఇప్పుడు
తనకున్న తలంతులతో అన్నీ పోయినాయి, చేతులు కాళ్ళిపోయినాయి, కానీ నోరుందిగా నోటితోనే ఆమె సంపాదిస్తుంది, నోటితోనే ప్రోత్సహించబడింది. తనకున్న తలంపులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రశ్న వేస్తున్నా. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడండి, కానీ ఇంకనూ నిరుత్సాహపడతాం. అయ్యో వాళ్ళని చూడు, వాళ్ళ కార్లు ఉన్నాయి, వీళ్ళకి చూడు బిల్డింగ్లు ఉన్నాయి, వీళ్ళకి చూడు అది ఉన్నాయి. ఎన్నిసార్లు నిరుత్సాహపడతాము? నిన్ను చూడరాదు, నీకు ఆరోగ్యం ఉంది, నిన్ను నువ్వు చూసుకో, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నిన్ను నువ్వు చూసుకో, దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు. నువ్వు ఇంకాను దేవునిలో ఇంకా పోరాడవచ్చు, దేవునిలో ప్రోత్సహించబడవచ్చు. ప్రతి ఒక్కసారికి మనం లోకంతో కంపేర్ చేసుకోకూడదు. ఆ తల్లి మరి 17 సంవత్సరాల వయసులో పారాలిసిస్ వచ్చి మరి అయిపోయినప్పటికీ కూడా నోటితో వేసి, ఇదిగో ఆమె అంత మాత్రమే కాదు, ఆ సంపాదన అంతా కూడా ఎలా ఖర్చు పెడుతుందో తెలుసా? ప్రపంచంలో జానీ ఎరిక్సన్ అండ్ ఫౌండేషన్ ద్వారా ఎవరికైతే పారాలిసిస్ ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా వీల్ చైర్స్ అప్లై చేస్తుంది. ఈవెన్ భారతదేశంలో కూడా ప్రపంచంలో ఎవరున్న పారాలిసిస్లో వీల్ చైర్లు ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. తాను సంపాదించిన పెయింట్ల ద్వారా సంపాదించి వీల్ చైర్లు ప్రొవైడ్ చేస్తుంది ప్రపంచంలో. కాళ్ళు చేతులు పనిచేయన వాడి, నెక్క పనిచేయన వాడి, ఇక్కడికి ఇలాగ ఉంటుంది ఆవిడికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నా, జరిగిపోయిన నష్టాన్ని గురించి ఆలోచించొద్దు ఎప్పుడు, జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించొద్దు ఎప్పుడు. ఉన్నదాని గురించి ఏంటి పరిస్థితి? కాళ్ళు చేతులు పోయినాయి, నా జీవితం ఇక్కడే చద్దాం అనుకుంది, కానీ అలా కాదు. ఉన్న తలంపుతో ఇంకా ఏమున్న అవయవాలతో ఎలా వాడబడాలి, ఉన్న ధనంతో ఇంకా ఎలా వాడబడాలి. ఉన్న ధనం నష్టమైపోయింది, వ్యాపారం నష్టమైపోయింది, ఉద్యోగం పోయింది, ఆరోగ్యం పోయింది. ఉన్న ఆరోగ్యంతో ఎలా కష్టపడాలి, ఇంకా దేవుని కోసం ఎలా ప్రయాసపడాలి. నేను చెప్పాను చాలాసార్లు, క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకయ్యా ఆరోగ్యం ఇచ్చేది నేను, నిన్ను నడిపించేది నేను, నీకెందుకయ్యా వివాహం ఎలా వద్దయ్యా? నాకు 27 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వచ్చింది, వివాహం ఎలా వద్దు అనుకున్నాను. నీకెందుకయ్యా దాని బాధ, నీకెందుకు? జరిగించువాడిని నేను, సమకూర్చువాడిని నేను, నిన్ను ప్రోత్సహించువాడిని నేను అని చెప్పి దేవుడు నన్ను ప్రోత్సహించాడండి. లేదంటే భయంకరంగా మరణించాలనుకున్నాను నేను కూడా, కానీ దేవాది దేవుడు నన్ను నడిపించాడు, బలపరిచాడు. వచ్చిన అనారోగ్యాన్ని గురించో వచ్చిన నష్టం గురించి మనం ఆలోచించవద్దు. జరిగింది జరిగిపోయింది. ఇంకా సపోజ్ మనకు ఆయుష్ని దేవుడు 2 సంవత్సరాలు పెట్టాడండి, 1 సంవత్సరమే పెట్టాడు. ఆ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలైనా దేవుని కొరకు ఎలా జీవించాలి, వెలిగే దీపంలాగా ఎలా జీవించాలి, 10 మందికి వెలుగునిచ్చే దీపంలాగా ఎలా జీవించాలి, అది మనం ఆలోచించాలి. ఎప్పుడు పాత తలుచుకోకూడదు, జరిగిపోయిన వాటిని తలంచుకుని బాధపడిపోకూడదు. జరగవలసినవి ఉండాలి. ఇంకా నేను ఎవరైనా చెప్పొచ్చు, ఒకవేళ మాకు డాక్టర్ చెప్పండి, ఎన్ఆర్ఐ మంగళగిరి హాస్పిటల్లో చెప్పిన మాట ఏంటంటే, కొద్ది రోజులే. పోనీ ఆ కొద్ది రోజులు దేవుని కోసం అలాగే వెలిగించబడాలి. కొద్ది రోజులే చెప్పాడు, పర్వాలా, కొద్ది రోజులైనా ప్రభు కోసం ఎలా వెలిగించబడాలి. మీకు తెలుసా అండి మీ ఆయుష్ ఎంతో? మీరు ఎప్పుడు వరకు జీవించుంటారో లోకంలో ఎవరికైనా తెలుసా? జానీ ఎరిక్సన్ అనుకుందా నాకు పక్షవాతం వస్తుంది ఈరోజని? ఆ నెలలో స్విమ్మింగ్ చేయటం ఏంటి, తనకు పక్షవాతం పారాలిసిస్ రావటం ఏంటి, తన జీవితమే వీల్ చైర్కి పరిమితం అవటం ఏంటి? ఎవరికి ఏ దినం ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే దేవుడు అంటున్నాడు, జరిగిన విషయాలు, తప్పిదాలు, ఇబ్బందులు, నష్టాలు మర్చిపోదాం. కలిగిన జీవితం, మిగిలిన జీవితం దేవుని కొరకు ఎలా జీవించాలి, ఒక వెలిగించే దీపంలాగా ఎలా జీవించాలి, గతాన్ని మరిచి ముందుకు ఎలా సాగిపోవాలి, అది నిజమైన జీవితం అంటే. ఎప్పటికప్పుడు గతాన్ని తలుచుకుని మాత్రమే జీవించినట్లయితే మన దేనికి ఉపయోగపడదు. కాబట్టి ప్రియమైనది ఏమంటారా, ఇదిగో వెనకాల సాతాను ఉంది మన నిరుత్సాహపరచడానికి, వెనకాల మన శత్రువులు ఉన్నారు మన వెనక లాగటానికి. కాబట్టి వెనక వైపు చూడొద్దు, వెనక వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో ముందుకే సాగుదాం. 2025 సంవత్సరం ఈ మొదటి ఆదివారం దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు. 2024 సంవత్సరంలో జరిగిన తప్పిదాలు, నష్టాలు, కష్టాలు జ్ఞాపకం తెచ్చుకోవద్దు, విడిచిపెట్టేద్దాం, మర్చిపోదాం. నూతన సంవత్సరంలో నూతన ఆత్మతో, స్థిరమైన మనసుతో ఎలా జీవించాలనేది ప్రయత్నం చేద్దాం, ముందుకు వెళ్దాం. అంతేగాని గతాన్ని తలుచుకుంటూ అలాగే ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ దినాల్లో మానసిక ఇబ్బందులు ఎందుకు అనుకున్నారు, మానసికమైన సమస్యలు ఎందుకు అనుకున్నారు, అనారోగ్య పరిస్థితులు ఎందుకు అనుకున్నారు? ప్రతి ఒక్కరూ కూడా జరిగిన నష్టమో, జరిగిన అవమానమో, జరిగిన నిందో తలుచుకుంటూ ఇదే పని అయిపోయింది. అందుకే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఇదిగో హార్ట్ పేషెంట్లు,
ఎన్నిటికి కారణం ఇదిగో ఈ డిస్కరేజ్మెంట్లే. మానవునికి అన్ని అవయవాలు సరిగా లేని వాళ్ళే మంచిగా ఎంకరేజ్మెంట్తో మంచి వ్యాపారాలు, మంచి బిజినెస్లు, మంచి ఇది చక్కగా చేసుకుంటున్నారు. దేవుడు మనకి అన్ని అవయవాలు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే వెనకవి మర్చిపోదాం, గతాన్ని మర్చిపోదాం. ఒక్కోసారి విజయాలను కూడా మర్చిపోవాలండి. అంటే మర్చిపోవడం అంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విజయాన్ని నాకు ఇచ్చాడని చెప్పి దాన్ని బట్టే గర్విస్తూ ముందుకు సాగలేం. 2024 సంవత్సరంలో 10 లక్షలు సంపాదించాం, లేదంటే ఏదో వచ్చింది విజయం, దాన్ని తలుచుకుంటూ జీవితాంతం గడిపేసే వాళ్ళు ఉంటారు. గర్వం వస్తుంది కొన్నిసార్లు. అలా కాకుండా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ వెనుకున్నవి పాతవి మరిచి నూతనమైన ఆత్మతో మనం వెళ్ళాలండి. హోప్నీ ఫినిహాస్ తండ్రి ఏలి దైవజనుడు. ఆ దైవజనుడు ఫిలిస్తీన్లతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధం జరుగుతుంటే ఒక యుద్ధం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నీ కుమారులు ఇద్దరు, హోప్నీ ఫినిహాస్ ఇద్దరు చచ్చిపోయారు. అవునా అన్నాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి, దేవుని మందసం ఫిలిస్తీన్ల చేత పట్టబడింది అని చెప్పగానే ఏలి అనే పెద్ద వ్యక్తి వెనకకి తిరిగి చచ్చిపోయాడు. వెనకాల మరణం ఉంటుంది. మరణం ఎటు పడతారని చచ్చిపోయినప్పుడు ముందు పడతారా? సాధారణంగా వెనక్కే పడతారు. వెనకాల ఏముంటుంది? సపోజ్ నిలబడిన వ్యక్తి ఏమైనా మరణించే పరిస్థితిలో ఉంటే వెనక్కి పడతారు. చూద్దాం, బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది అది. ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 1 Samuel chapter 4 verse 18, how the Eli died. The 1 Samuel chapter 4 verse 18. దేవుని మందసమును మాట అతడు పలకగాని ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఏలి అనే వ్యక్తి వెనక్కి తిరిగి పడి చనిపోయాడు. కాబట్టి వెనకాల ఏమున్నాయి? సాతాను ఉంది. వెనకాల ఏమున్నాయి? శత్రువులు ఉన్నారు. వెనకాల ఏమున్నారు? ఇంకోటి మరణము ఉంది. అదే తలుచుకుని వాటికి బానిసం అయిపోతే ఇవన్నీ కూడా మనల్ని అటాక్ చేస్తాయి. వెనకాల మరవాలి. ఇప్పుడు పరిస్థితులను మరిచి వెనుకున్న ఈ సాతాను మనసులను, శత్రువులను విడిచిపెట్టి, ఆ స్వభావాలను విడిచిపెట్టి మనం గనక ముందుకు సాగితే ఆశీర్వాదం. అలా కాకుండా వెనక వాటినే తలుచుకున్నామనుకోండి, నిరుత్సాహపడితే ఏమైంది అనుకున్నాను. ఈ నింద, ఈ అవమానం 1950లో జరిగింది. ఆ విషయాలను ఇప్పటికే తలుచుకుంటూ ఉంటే ఏమొస్తాయి? కొద్ది సంవత్సరాలు చచ్చేపోతాం మనం. తలుచుకుని ఆరోగ్యాలు పాడవుతాయి. వాటిలన్నింటినీ మరవాలి. ఎందుకు మనకి లేనిపోయిన ఆరోగ్య? చాలామంది పెద్దవాళ్ళు అయితే విడిచిపెట్టరండి, తలుచుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఇట్ట అన్నారు, అట్ట చేశారు. మనం వద్దు, పాతవి విడిచిపెడదాం, గతాన్ని మర్చిపోదాం. జరిగిన విషయాలు, మన నష్టాలు, కష్టాలు విడిచిపెట్టి ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నాం. దేవుడు 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని ఆర్థికంగా బలపరిచాడు, ఆరోగ్యంగా స్థిరపరిచాడు. ఇదిగో 2025 సంవత్సరంలో మన వ్యాపారాలు, ఉద్యోగాలు దేవుడు అభివృద్ధి పరిచాడు. దీన్ని బట్టి సంతోషిద్దాం. ఎప్పుడు పాతవి తలుచుకోవద్దు, పాతవి పాతి పెట్టేద్దాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పాతి పెట్టాలి. మనం సంతోషంగా ఉండాలంటే పాతి పెట్టాలి. మన అనారోగ్యానికి తావు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని పాతి పెట్టాలి. మన నిరుత్సాహపరిచే ప్రతి మాటను పాతి పెట్టాలి. ప్రతి వ్యక్తిని అవసరమైతే పాతి పెట్టాలి. ఎవరన్నా వచ్చి మనల్ని గతాన్ని గుర్తు చేస్తుంటే అయిపోయింది, ఏదో అయిపోయింది, నిన్ను ఇలా అన్నారుగా, మర్చిపోతావా, ఇంత మాట అన్నారుగా, అంత మాట అన్నారుగా, అది చేశారుగా, ఇది చేశారుగా అని కొంతమంది వచ్చి మనల్ని ఇంకా లేనిపోయిన వాటి నుంచి ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. వాటిలన్నింటిని మర్చిపోండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా, మనం కేవలం దాని ద్వారా అనారోగ్యం పొందుకుంటాం, దాని ద్వారా మరణాన్ని పొందుకుంటాం, దాని ద్వారా ఇబ్బందులు పొందుకుంటాం. దాన్ని మనం హృదయంలో పెట్టుకుని తలంచుకోవటం వల్ల మన మానసిక స్థితి పాడైపోతుంది. 2025 సంవత్సరానికి మనం వచ్చేసాం. వద్దు, మనకి 1950లో ఏం జరిగిందో, 2000లో ఏం జరిగిందో, 2002లో ఏం జరిగిందో మనకొద్దు. కరోనా టైంలో ఏం జరిగిందో మనం జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ హెచ్ఎంపీని ఎలా ఎదుర్కోవాలో జ్ఞాపకం చేసుకుందాం చాలు. ఈ కరోనా సమయంలో కరోనాని మాత్రమే
ఎలా ఎదుర్కోగలిగాం అనేది ప్రతిదాన్ని మనకు గుర్తు చేసుకోవద్దు. అవసరంలా కరోనాని ఎదుర్కోగలిగించిన దేవుడు హెచ్ఎంపీ వైరస్ని ఎదుర్కోలేడానికి మనకు శక్తినివ్వడా? ఎందుకు ఇవ్వడండి? దాని గురించి మనం నిరుత్సాహపడవసల్లా, దాని గురించి మనం బాధపడవసల్లా. దేవాది దేవుడు మనల్ని బలపరుస్తాడు, నడిపిస్తాడు, కృప చూపిస్తాడు. కొంతమంది మీడియాలు కూడా భయపెడతాయండి. అయిపోయింది మళ్ళీ లాక్డౌన్, తమ్మునేలు చేస్తూ ఉంటారు యూట్యూబ్లో, మళ్ళీ లాక్డౌనా అని. చేస్తే జరుగుద్ది, ఏమవుద్ది? లాక్డౌన్లో బతకలేదా జనాలు బతకలేదండి. లాక్డౌన్లో మంచిగా బతికారు. మంచి మంచి ఆహారం వండుకుని, శ్రేష్టమైన కాయగూరలు పండించుకుని. ఢిల్లీలో పొల్యూషన్ తగ్గింది లాక్డౌన్ వలన, 0 పొల్యూషన్కి వచ్చేసింది. ఇప్పుడు హైదరాబాద్లో పొల్యూషన్ పెరుగుతుందండి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ పొల్యూషన్ పెరుగుద్ది. ఇలా లాక్డౌన్ రావడం వల్ల మానవ జాతికే మంచిది. తిరగటానికి ఉండదు, వాహనాలు ఉండవు, పొల్యూషన్ ఉండదు, కాలుష్యం ఉండదు. ఏది ఉంటే అది తింటారు. ఇంట్లో పరిగెత్త అవసరంలా, చిందులయ్యే అవసరంలా. తినటానికి భారతదేశంలో అందరికీ ఫుడ్ ఉంది. ఒక 20% మాత్రమే తినటానికి ఫుడ్ లేదు. మిగతా 80% మందికి 3 పూట్ల తినడానికి ఫుడ్ ఉంది. అన్ని దేశాల వల్లే, పాకిస్తాన్ దేశాల వల్లే, శ్రీలంక దేశాల వల్లే, ఇంకా వేరే దేశాల వల్లే మన దేశం కాదు. మన దేశం అంత కాదు. మన సమాజంలో ఒక 20 మెంబర్స్కి 100కి 20 మందికి మాత్రమే 3 పూట్ల లేదు, కానీ వాళ్ళకి కనీసం 1 పూట ఉంది. 1 పూట తిన్నా బతుకుతారండి. మనకు ఉంది కాబట్టి మనం 3 కాదు, 4 కాదు, 5 కాదు తింటాం. ఎందుకంటే ఉన్నది తింటానే ఉంటాం. కరకర నవ్వులుతూ ఉంటేనే, ఈ మిషన్ ఆడుతూ ఉంటేనే మనకు ఒక తృప్తి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని గురించి మనం చింత వస్తాం అసలు? హెచ్ఎంపీ ఎన్ని వైరస్లు ఈ లోకానికి వచ్చినా సమృద్ధిగా ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్నాడు దేవుడు 91వ కీర్తనలో. దేవుడు అందుకే కదండి, వైరస్ ఎలాంటి వైరస్లు వచ్చినా ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప, దేవుని ధన్యత, దేవుని భాగ్యం. మీరు చూసారా, నేను ఎప్పుడైనా ఇస్రాయేల్ దేశం గురించి ఆలోచిస్తూ ఉంటా. కరోనా అది చిన్న దేశం అయినప్పటికీ, చుట్టూ అన్ని దేశాలు ఉన్నప్పటికీ పెద్ద ఎఫెక్ట్ అక్కడ ఉండదు. దేవుని భద్రత ఉంటుంది కాబట్టి, దేవుని కాపుదల ఉంటుంది కాబట్టి. ఆ దేశంలో పేరు పెట్టబడిన ప్రజలండి వాళ్ళు. దేవునికి పేరు పెట్టబడిన ప్రజలు, దేవుని ప్రజలని. కాబట్టి ఎంత కాపుదల ఇస్తాడో దేవుడు, ఎంత క్షేమాన్ని ఇస్తాడో దేవుడు. మీరు అనుకుంటున్నారా, నేను బాగా శానిటైజర్ చేసుకున్నాను, బాగా వాష్ చేసుకున్నాను, అందుకే హ్యాండ్ వాష్ చేసుకున్నాను, అందుకే కరోనా నుంచి తప్పించుకున్నామని? దేవుడు కాపుదల ఇచ్చాడండి. దేవుని కాపుదల లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు చెప్తూ ఉంటారు, శానిటైజర్ చేసుకోండి, వాష్ చేసుకోండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, కూరగాయలు తడపండి, వేడి చేయండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. నిన్న ఇన్స్ట్రక్షన్లో ఒక మాట కూడా విన్నా, స్లీప్ వెల్ అంట. నిద్ర కూడా ఎక్కువ పోవాలంటండి. నిద్ర కూడా ఎక్కువ పోకపోతే వైరస్లు అటాక్ అవ్వడానికి కారణం అవుతాయి అంట. ఎక్కువ అంటే 12 గంటలు, 13 గంటలు, 24 గంటలు కాదు, మనిషికి మినిమం 6 నుంచి 8 గంటలు. 6 నుంచి 8 గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటుందంట. అంత కాకుండా మీరు ఎప్పుడైనా ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మరీ 3-4 గంటలు నిద్రపోతే ఆరోగ్యం పాడవుద్ది, వైరస్లు తొందరగా అటాక్ అవుతాయంట. అందుకే ఒక ఇన్స్ట్రక్షన్ కూడా పెట్టారండి, అంటే స్లీప్ వెల్, బాగా నిద్రించుకోండి అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మన గతాన్ని గురించి మనం భయపడొద్దు, జరిగిన విషయాల గురించి భయపడొద్దు. నూతన సంవత్సరంలో పాత సంవత్సరంలో జరిగిన విషయాల గురించి భయపడుతూ ఈ సంవత్సరాన్ని గడిపేయవద్దు. ఎప్పటికప్పుడు ఎలా అంటే, అయ్యా పోయిన సంవత్సరం ఎలా గడిచిందంటే 2023 ఎన్ని తలుచుకున్నాం, 2024 వెళ్ళిపోయింది. ఇప్పుడు 2024లో ఎన్ని తలుచుకుందాం, 2025 వెళ్ళిపోద్ది. ఎప్పటికప్పుడు పాత తలుచుకుని ఏడ్చుకుని ఉండేపాటికి ఈ సంవత్సరం వెళ్ళిపోద్ది. దీని గురించి సంతోషించేది ఎప్పుడు? మనకు కలిగిన ఆశీర్వాదాల గురించి సంతోషించేది ఎప్పుడు? ఇంత ఆశీర్వాదంలో కూడా దేవుని పాత సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ బాధపడతాం కంటే, ఈ దినం మనకు జరిగిన సంతోషం ఏంటి? ఈ దినం, ఈ సంవత్సరం దేవుడు మనకు చేస్తున్న కార్యాలు ఏమిటి? దాని గురించి సంతోషించాలి, దాని గురించి దేవుని నామాన్ని మహింపరచాలి. అంతేగాని గతాన్ని తలుచుకుంటూ మనం ముందుకు వెళ్తే ఎప్పటికీ కూడా మనం అభివృద్ధి కాలేమండి, అభివృద్ధి కాలేము. కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళరా, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. వెనుకున్నవి సాతాను మనసులండి, వెనకకు లాగేవి సాతాను యొక్క బుద్ధులు. ఇదిగో మనల్ని డిస్కరేజ్ చేసేది శత్రువులు. మనం వెనకకు తిరిగితే కలిగేది మరణం, వెనక వాటిని చూసి ఆనందిస్తే మనకు కలిగేది మరణం. అందుకే ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. అందుకే ఫిని యొక్క తండ్రి ఏలి, హోప్ని ఫినిహాస్ యొక్క తండ్రి ఏలి గారు ప్రవక్త వెనుకకు తిరిగి మరణించాడు. కాబట్టి ఇప్పటికైనా వెనక తిరగొద్దు. అందుకే ప్రభు అంటున్నాడు, నాగల మీద చేయి వేసి వెనుక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడే కాదన్నాడు.
దేవుణ్ణి ఆరాధించడానికి కష్టమైన ఇరుకైన మనం దేవుణ్ణి ఆరాధించడానికి నిశ్చయించుకున్నాం. దారిలో వైరస్ వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, కష్టాలు వచ్చినాయనో, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయనో, సమస్యలు వచ్చినాయనో, అవమానాలు వచ్చినాయనో, నిందిస్తున్నారనో, బంధువులు మాట్లాడతలేదనో దేవుణ్ణి విడిచి తిరిగి మళ్ళీ మనం అదే పరిస్థితిలోకి వెళ్ళామనుకోండి, మనం కలగబోయేది ఘోరమైన పరిస్థితులని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కష్టమైన ఇరుకైన ఇబ్బంది అయిన సమస్యలైన గతాన్ని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ముందుకు వెళ్ళాలి. ఎదర బహుమానాలు ఉన్నాయండి, ఎదర బహుమానాలు ఉన్నాయి. దేవుడిచ్చే బహుమానాలు, మహిమా కిరీటాలు ఉన్నాయి మనందరి కొరకు. కాబట్టి మనం అందరము కూడా, నిక్కీ విజ్జి మీ అందరికీ తెలుసు, చేతులు కాళ్ళు ఏం లేవండి, రెండు పుడతమే మొండెం పుట్టింది తల్లిదండ్రులకి. తల్లికి చూపించాలి ఒక రోజు 2 రోజులు. తండ్రి పిల్లవాడు ఏంటంటే ఐసీలో ఉన్నాడు తల్లి చూడాల. ఎందుకంటే తండ్రికి ఎలా చూపించాలో తెలవాలి ఆ పిల్లవాడిని. చేతులు లేవు, కాళ్ళు లేవు. నిక్ అనే ఒక వ్యక్తి పుట్టినప్పుడు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. పోయిన 2 సంవత్సరాల క్రితం మల్లారెడ్డి కాలేజీకి వచ్చాడు ఆయన. నేను వెళ్ళానండి అక్కడికి ఆయన చూడటానికి. ఆయనకి 2 చేతులు 2 కాళ్ళు లేవు. పుట్టినప్పుడు తండ్రి తన బిడ్డని తల్లికి చూపించాలని ఇష్టపడలేదు, చూపించాలన్న ధైర్యం రాలేదు. ఒక 5 రోజుల తర్వాత తల్లి నా బిడ్డ నేను చూడాలి, ఐసీలో ఉన్నా చూడాలని తీసుకొస్తే భయపడిపోయింది, దూరం పారిపోయింది. బిడ్డను చూసి పారిపోయింది. ఏంటి నిజమా, ఈ బిడ్డ నేను కన్నా బిడ్డనా, అవునా అని రోధించిందంట. దగ్గరికి కూడా రానివ్వలేదు పాపం తల్లి. అయ్యో రోధించింది, రోదన. అలాగే కొంతకాలానికి తండ్రి ఆ బాధను దిగమింగుకుని గతాన్ని మర్చిపోయి ఆ బిడ్డని పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డ కూడా చాలాసార్లు ఇంత వయసులోనే, ఆయనకి వచ్చిన వయసులోనే చచ్చిపోవాలనుకున్నాడు. ఆయన కూడా స్నానం చేసే టబ్బులో తలకాయ ముంచేసుకున్నాడు లేక చాలాసార్లు అంట. తల్లిదండ్రులు మళ్ళీ పైకి లేపారంట. అయ్యా నువ్వు అలా చేయొద్దు, దేవుడి ప్రణాళిక ఏదో ఉంది, నీకు కలిగిన నష్టం గురించి నువ్వు పదే ఆలోచించొద్దు, డిస్కరేజ్ అవ్వద్దు అంటే అలాగే ప్రోత్సహించబడి, తండ్రి చేత ప్రోత్సహించబడి, ఇదిగో క్రైస్తవులకి దేవుని ప్రపంచంలోనే ఒక మోటివేషనల్ స్పీకర్గా తయారయ్యాడు ఆయన. మోటివేషనల్ స్పీకర్గా ఆయన రావాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అంత మోటివేషనల్ స్పీకర్గా తయారయ్యాడు. ఆయన బుక్సే కానీ, ఫౌండేషనే కానీ ప్రపంచంలో చాలామందికి కాళ్ళు చేతులు లేకపోయినా లక్షల మందికి బాప్తీసాలు ఇచ్చాడు ఆయన. ప్రభు గురించి ప్రకటించే దివిటీగా తయారయ్యాడు. చూసారా ఎన్ని సంపాదిస్తున్నాడో. ఆయన వెళ్తే చాలా లక్షలు ఇస్తారు. డబ్బుల కోసం ఆయన వెళ్తారా, కాళ్ళు చేతులు లేకపోయినా ఆయన వస్తే ఒక బల్లేస్తారు అక్కడ. నేను చూసాను మల్లారెడ్డి కాలేజీలో బల్లేస్తారు, స్పీకర్ కాలర్ మౌతోటి పెడతారు. ఆ బల్ల మీద కాళ్ళు చేతులు లేకపోయినా తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆయనకి కాళ్ళకి ఏళ్ళు వచ్చినాయి, అంటే మొన్నెములో ఒక పాదం వచ్చింది, ఒకే ఒక పాదం వచ్చింది. ఆ పాదానికి 6 ఏళ్ళు ఉంటాయి. దాన్ని బట్టే తిప్పుతూ ఉంటాడు బాడీని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. ఒకే కాల్లో పాదం వచ్చింది, ఒక పాదం వచ్చింది, దానికి 6 ఏళ్ళు ఉన్నాయండి. ఆ పాదాన్ని బట్టి తిప్పుతాడు బాడీని మొత్తాన్ని. చేతులు లేవు కదా, ఇది తిప్పాలంటే ఆ పాదాన్ని బట్టి తిప్పుతాడు. అటు ఇటు తిప్పుతాడు, ఇటు తిరుగుతాడు, అడిగి తిరుగుతాడు. బల్ల మీద ఎగిరెగిరి గంతులేస్తూ మంచి స్పీచ్లు ఇచ్చాడు నిక్కీ విజ్జి. చూడండి మనకు అన్నీ ఉన్న నిరుత్సాహపడతాం, ఏమీ లేవు వాళ్ళకి, అయినా సరే దేవుడిచ్చిన ఉజ్జీవంతో ముందుకు వెళ్తున్నారు. లక్షల మందికి బాప్తిసం ఇచ్చారండి వాళ్ళు. గొప్ప సువార్త చేస్తున్నారు. క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళంతా, జానీ రేక్సన్ అని కానీ, నిక్కీ విజ్జి కానీ, క్రిస్టియన్ మిషనరీస్ ప్రపంచంలోనే అనేక మంది నిరుత్సాహపడుతున్న వారికి ప్రోత్సాహాన్ని కలుగు చేసిన వాళ్ళు. మనం కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ బాగుండి కూడా, మంచి ఆరోగ్యం ఉండి కూడా ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాం. నిద్ర పడతలేదయ్యా, ఎందుకు పడతలేదు? తిన్నది ఎక్కువే కనపడతలేదేమో, మాంసం కొండలు ఎక్కువైపోయినాయేమో. నిజంగానండి చాలా బాధ వేస్తుంది. అన్నీ ఉండి కూడా నిరుత్సాహపడుతున్నాం మనం. అన్ని అవయవాలు ఉండి నిరుత్సాహపడుతున్నాం. డబ్బులు చాలతలేదు, రేపు ఈఎంఐలు ఎలా కట్టాలి, డబ్బులు ఎలా కట్టాలి. అరే ప్రతిసారి ఇదే నిరుత్సాహం మానవుల్లో. క్రైస్తవులుగా, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా, అవయవాలే లేని బిడ్డల్ని చూడండి ఎంతగా ప్రోత్సహించబడి గొప్ప పరిచర్య చేస్తున్నారు, దేవునిలో కొనసాగుతున్నారు. అన్నీ ఉండి కూడా దేవునిలో మనం పాతవి జ్ఞాపకం చేసుకుంటూ, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనం ముందున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతిరోజు బాధపడుతూ, వేదన చెందుతూ, నిరుత్సాహపడుతున్నాం. మన పరిస్థితులను బట్టి, అనారోగ్యాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎన్నిసార్లు మనం ఇబ్బందులు పడి ఉంటాం, మనం నిరుత్సాహపడి ఉంటాం. వద్దు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామని దేవుని స్తుతించాలి. ఈరోజు మనం సజీవంగా ఉన్నామని దేవుని స్తుతించాలి. ఈరోజు భూమి మీద ఉన్నామని దేవుని స్తుతించాలి. అది సంతోషం.
అది దేవునికి ధన్యత మనకి ఇచ్చిండు అని. అంతేగాని ప్రతిసారి మనకు కలిగిన నష్టం, అనారోగ్యం, ఇబ్బందులు, సమస్యల గురించి ఆలోచించనే వద్దు. 2025 సంవత్సరంలో పాతవన్నీ మర్చిపోదాం. 2025 సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలని ముందుకు వెళుతూ దేవుని స్తుతించుతూ ముందుకెళ్దాం. అంతేగాని ప్రతిదీ మనం జ్ఞాపకం చేసుకోవద్దు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఏమన్నారు? అయ్యో, ఐగుప్తులో ఉంటే మేము మాంసం తినేవాళ్ళం అయ్యా, ఇక్కడేంటయ్యా తినడానికి ఆహారం లేదన్నాడు. నువ్వు బ్రతికేవు చాలు, అరణ్యంలో ఉన్నా నువ్వు బ్రతికేవు. చుట్టూ అరణ్యం ఉన్న దేవుడు నీకు ఆ రాత్రి ఇగో మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం తెచ్చి దేవుడు నిన్ను నడిపించాడు. పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. దాన్ని బట్టి సంతోషించాల వాళ్ళు. ఎక్కడంట ఈరోజు ఏం లేదంటే వాళ్ళకి మాంసం లేదయ్యా అన్నారు. దేని గురించి బాధపడుతున్నారంటే, ఇదిగో ఐగుప్తులో అంట మంచి వసతులు కలిగిన జీవితం జీవించాం, ఆ రోజుల్లో ఎలా ఉంది, మా ఆస్తి అంతా పోయింది, ఇప్పుడు మా అంతస్తు అంతా పోయింది, ఆరోగ్యం అంతా పోయింది అని బాధపడుతున్నారు. అక్కడే ఉండి చచ్చిపోయేవాళ్ళండి, అక్కడే ఉండి ఫరో కింద చచ్చిపోయేవాళ్ళు. కానీ దేవుడు నిన్ను నన్ను రక్షించాడు, 2025 చేర్చాడు. ఎందుకంటే దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి. ఎప్పటికీ కూడా నువ్వు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను నువ్వు నిరుత్సాహపరుచుకుని లేనిపోయిన రోగాలు తెచ్చుకోవద్దండి, లేనిపోయిన రోగాలు తెచ్చుకోవద్దు. అందుకే పిలిపిలు రాసిన పత్రికలు పౌలు గారు అంటున్నాడు, వెనుకున్నవి మరిచి ముందుకే సాగుదాం. గతాన్ని మర్చిపోతాం, గతంలో జరిగిన పాపాలు మర్చిపోదాం. దావీదు అంటున్నాడు, నేను పాపము చేసి తిని అన్నాడు. చేశాడు, పాపమే జరిగింది, పాపం. అయ్యా నేను తప్పు చేశాను, పాపం చేశాను, బెచ్చబోత పాపం చేశాను, వ్యభిచారం చేశాను అని చెప్పి తన జీవితాన్ని పాడు చేసుకోవాలా. దేవుని ముందు ఒప్పేసుకున్నాడు, అయ్యా నేను పాపమే చేశాను, నన్ను క్షమించు అన్నాడు. అప్పటి నుంచి మళ్ళీ పాపం చేయలే, మళ్ళీ తప్పు చేయలే, జరిగిన పాపాన్ని జ్ఞాపకం చేసుకోలేక ప్రభువా అని చెప్పి ముందుకు వెళ్ళాడు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఏదో తప్పు జరిగింది, పాపం జరిగింది, అయినా సరే వదిలిపెట్టండి, మర్చిపోవద్దని. దాన్ని మర్చిపోయింది. ఇక అలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా ఉండటానికి తీర్మానించుకుని ముందుకెళ్ళండి. దావీదు అలాగే చేశాడు. నాతాను ప్రవక్తలాగానే చేతులు ఎత్తేసాడు, అయ్యా నేను పాపము చేస్తున్నానండి. అప్పటి నుంచి ఇంకా రెండంతల ఆత్మతో దేవునితో కొనసాగాడు. కాబట్టి మనం కూడా ఏదైనా తప్పిదాలు ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాలి. అతిక్రమం ఒప్పుకునివాడు. సామెతల గ్రంథం చివరి మాటగా చెప్తున్నాను, ముగిస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అమ్మా, వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుడంటండి. సరేసారా, కనికరము పొందుతాడంట. కాబట్టి మనం కూడా ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెడితే మనము వాటిల్ని దేవుని కనికరం పొందుకుంటాం. అలా కాకుండా అతిక్రమాలను దాచిపెట్టుకున్నాం అనుకోండి, దాచిపెట్టుకున్న అతిక్రమాలు విడిచిపెట్టాలి. విడిచిపెడితే, మర్చిపోతే, వాటిలన్నింటిని ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో దేవుని కనికరాన్ని పొందుకుంటాం. 2025 సంవత్సరం మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకున్నాం. 2024 సంవత్సరంలో చివరి ఆదివారంలో కూడా ఏం జరిగిందో, పాపం జరిగిందో, తప్పు జరిగిందో, కష్టం జరిగిందో, సమస్యలు జరిగినాయో అటన్నిటిని మర్చిపోతాం. దేవుడు నూతన సంవత్సరం నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు, నూతనమైన మార్గాన్ని ఇచ్చాడు. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ 2025 సంవత్సరం అంతా ఆనందంతో, సంతోషంతో దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని కృపకు పాత్రం అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.